హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి ఈరోజు రిలీజ్ అయిన మెగా మాస్ విక్టరీ సాంగ్ మాత్రం ఒక సంక్రాంతి పండగల కన్నుల పండగల ఉంది భయ్య. అంటే 60 ఏళ్ళ వయసులో వీళ్ళిద్దరూ చూపిస్తున్న ఎనర్జీ మాత్రం నిజంగా ఇప్పుడు యంగ్ హీరోలకి పోటీ కాదు. నాకు తెలిసి యంగ్ హీరోలు ఈ రేంజ్లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే నిజంగా వాళ్ళ తరం కాదన్న. మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు ఈ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ డ్రామా అయిన మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఈ సంక్రాంతికి మాత్రం ఫ్యామిలీ డ్రామాతోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ లెక్కలన్నీ మార్చిపోతున్నారు. ఇది రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే తమ్ములేని పెట్టానో ఇంట్రా సాంగ్ అని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఇంకా వెంటనే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ కాదు కదా, సాంగ్లో అంత ఏముంది, ఏదో చూస్తున్నాం కదా, ఏదేదో అనుకోవచ్చు. కానీ అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిపి చూపిస్తున్న ఎనర్జీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. నిజంగా అనిల్ రావుపూడి అనే వ్యక్తి చిరంజీవి గారితో ఫ్యామిలీ డ్రామా, చిరంజీవి గారు అవకాశం ఇచ్చినప్పుడు ఏదో మాస్ సినిమా తీయొచ్చు, లేదంటే ఇంకేదేదో జానర్లో ఏవో ట్రై చేయొచ్చు. కానీ చాలా క్లియర్గా ఒక కామెడీ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ అనేది ఏదైతే చూస్ చేసుకున్నాడో అక్కడే అనిల్ రావుపూడి 200% సక్సెస్ వచ్చాడు. అంటే ఒకటే ఫిక్స్ అయ్యాడు, మన వింటేజ్ మెగాస్టార్ గారు ఒక క్లాస్ లుక్లో విత్ మాస్ ఇమేజ్తో ఒక కొత్త మెగాస్టార్ని అయితే చూపించబోతున్నాను ఏదైతే చెప్పాడో ఆ విధంగానే చూపించాడు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి యంగ్ హీరోలు కూడా ఈ రేంజ్ లుక్స్ అయితే మెయింటైన్ చేయలేదు. అలాంటి లుక్స్ పట్టే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇంకా ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజెస్ అయితే ఇప్పుడు ఈ సినిమాలో అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే వెంకటేష్ గారు ఇప్పుడు చాలా ఇది క్లాస్ సినిమా ఏదో ఫ్యామిలీ అని, కానీ ఓరమ్మాస్ డైలాగులు, ఓరమ్మాస్ సీన్స్తో అనిల్ రావుపూడి ఇది కంప్లీట్ మెగా, అంటే మెగాస్టార్ చిరంజీవి గారు గత వీడియోలో కూడా చెప్పా, ఒక గ్యాంగ్ లీడర్ని ఒక చంటబ్బాయిని మిక్స్ చేస్తే ఎలాంటి సినిమా వస్తుందో ఆ రేంజ్ సినిమా అయితే ఇచ్చారని చెప్పి ఇండస్ట్రీలో పెద్ద టాక్ భయ్య. అంటే నాకు తెలిసి ఈ సినిమాకి ఈ రోజు నుంచి ఏవైతే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారో అనిల్ రావుపూడి అనే వ్యక్తి ప్రమోషన్స్లో ఇంకా చెప్తున్నాను కదా, అతను ఎవడు కొట్టేవాళ్ళాడు. ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా ఫ్యామిలీలో ఒక్కలాగా ఆ రేంజ్ ప్రమోషన్స్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ రాబోతుంది. ఇవన్నీ వార్తల మధ్యలో ఇప్పుడు ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈ సినిమా 500 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా కొడుతుంది. ఎందుకంటే గతంలోనే వెంకటేష్ గారితోనే 350 కోట్లు ఒక ఫ్యామిలీ డ్రామాతో పెట్టాడంటే అనిల్ రావుపూడి, ఇక మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. 1.5 2 రేటింగ్స్తోనే ఆల్మోస్ట్ రీజనల్ లాంగ్వేజ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వాల్తేర్ వీరయ్య. సో అలాంటిది ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ సినిమా, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో, అవుట్ అండ్ అవుట్ కామెడీతో మెగాస్టార్ చిరంజీవి గారు దిగుతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. చెప్తున్నా కదన్నా, 90 కిడ్స్కి అయితే ఈ సినిమా పండగన్న. ఎందుకంటే అలా అంటున్నాను, మనకేంటంటే ఆ టైంలో ఒక సోషల్ మీడియా హైప్లు గీపులు లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంటే ఒక ఇఫోరియా ఉంటుంది. అదే స్టిల్ ఇఫోరియాని మనం ఇప్పుడు పండగ కూడా చూడబోతున్నాం. చెప్తున్నా కదా, ఈ సినిమా అనిల్ రావుపూడి గారి కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అవబోతుంది. ఇంకా చిరంజీవి గారి కెరీర్ అంటారా, చిరంజీవి గారి కెరీర్ గురించి మాట్లాడడం అర్హత కానీ అనుభవం కానీ ఇక్కడ ఎవరికి లేవు. అంటే ఈ మధ్య ఎవడెవడో ఏదో మాట్లాడేస్తున్నా కానీ అవన్నీ పక్కన పెట్టాను. కానీ అలా మాట్లాడిన ప్రతి ఒక్కడికి మనశంకర వరప్రసాద్ సినిమాతో మరొక్కసారి ఇదిరా మెగాస్టార్ స్టామినా అని చాలా క్లియర్గా తెలియబోతుంది ఈ జనవరి సంక్రాంతికి. సో ఓవరాల్గా ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ అయితే ఇదేదో ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్, ఇన్స్టెంట్గా ఎక్కేస్తుంది అది ఇది ఏమీ కాకుండా, నాకైతే మాత్రం సాంగ్ చూసినంతసేపు ఆ కన్నుల పండుగ ఎలా ఉందంటే ఒక సంక్రాంతి ముగ్గురు ఒక రంగోలీ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది సాంగ్. ఆ ఇద్దరు ఏజ్లు ఏంటి, వాళ్ళు చేస్తున్న డ్యాన్స్లు ఏంటి, అబ్బబ్బబ్బా. మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు నాకు తెలిసి స్క్రీన్స్ అంటే ఎలా ఉంటుందంటే బీసీ సెంటర్కి ఏదో క్లాస్ సినిమాలు చూపిస్తున్నారు, కానీ బీసీ సెంటర్లో మాత్రం ఊచకోత కనిపిస్తుంది అబ్బా. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి మెగాస్టార్ చిరంజీవి గారు కామెడీ చేస్తేనే ఒక పెద్ద బోనస్. ఇప్పుడు అలాంటిది వెంకటేష్ గారు, చిరంజీవి గారు అంటే ఒకసారి ఊహించుకోండి, థియేటర్లో నవ్వులు పువ్వులే మామూలుగా కాదు అన్న. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల బడ్జెట్లతో 500 కోట్లు ఎవడైనా కొడతారన్న. కానీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్తో 500 కోట్ల గ్రాస్ని అయితే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో, అంటే ఎలాంటి రిస్కులు సస్కులు ఏదీ లేకుండా, ప్రొడ్యూసర్లకు 100,000 కోట్లు తెచ్చి అప్పులు పెట్టే సినిమాలు అలాంటివి ఏదీ లేకుండా ఒక కంప్లీట్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఫ్యామిలీ మొత్తం ఒక పండక్కి ఫ్యామిలీ మొత్తం కలిపి చూడగలిగే సినిమా అయితే నాకు తెలిసి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా మాత్రమే ఫస్ట్ చాయిస్. అదే ఫ్యామిలీ ఆడియన్స్కి ఇప్పుడు మనకి రాజ్యసభ రిలీజ్ అవుతున్నా, ఇంకే సినిమాలు రిలీజ్ అయినా సరే నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మన శంకర వరప్రసాద్ సినిమాకి గుద్దేస్తారు.
అనా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల గురించి కానీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ అంటే ఈ మధ్య కొద్దిగా ఓవర్ నెగిటివిటీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక పిఆర్లు నెగిటివ్ పిఆర్లు అవి మెయింటైన్ చేస్తూ ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం ట్రై చేస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి అనేది ఒక శిఖరం. గత 40 ఏళ్ళగా ఏకఛత్రాధిపత్యంతో తెలుగు ఇండస్ట్రీని వెళ్తున్నారంటే అది చిన్న విషయం కాదు. సో ఇలాంటి ఈ నెగిటివిటీలు ఇలాంటివన్నీ ఎన్ని వందల వేల చూసుంటారో. ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఈ సంక్రాంతికి మాత్రం మనశంకర వరప్రసాద్ అనే సినిమా 500 కోట్ల గ్రాస్ సినిమా. ఇది రాసి పెట్టేసుకోండి.